మళ్ళీ వినిపిస్తా చూడండి. ఏ పని లేనివాడు ఒక జెన్యూన్ కంపెనీ ఫరెవర్ అనే కంపెనీలో వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ అంటే అంటే నేను తప్పుగా అనట్లేదు, మీరు జాబ్ లాగా అంటున్నారా లేదంటే ఇది ఇప్పుడు వాడికి ఎక్కడ జాబ్ లేదు కాబట్టి వాడు ఇంకేదైనా జాబ్ ఎత్తుక్కోవడానికి అది ఒక ఆపర్చునిటీ. బట్ ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి కదా. ఓకే, మీ దగ్గర చాలా డబ్బులు వచ్చి ఉంటాయి కదండి, ప్లీజ్ మా వాళ్ళకి చాలా మందికి జాబ్ లేదు, సో వాళ్ళందరికీ ఇప్పించండి. అండ్ మీరు జాబ్ ఇది బిజినెస్ అంటున్నారు కదా, ఓకే సరే, మీకు ఎలాగో డబ్బులు బాగా వచ్చాయి కదా. సో మీ దగ్గర చాలా మంది అండి, నేను చూసిన చాలా మంది పేదోళ్ళు గుడిసెల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా ఈ ఆపర్చునిటీ గురించి చెప్దాం. అండ్ మీరు హెల్ప్ చేస్తారేమో చూద్దాం, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా మీరు కొంచెం 2cc చేసేయండి. వాళ్ళు బాగా డబ్బులు వచ్చాక మీ 2cc వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో ఓకేనా అండి. సో ఏంటంటే మీరే అన్నారు కదా, ఒక మంచి ఆపర్చునిటీ, మేము హెల్ప్ చేద్దామనే ఒక థాట్లో ఉన్నారు మీరు అందరు కదా. సో మీ అందరూ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అందరి పూర్ వాళ్ళని మొత్తం రిచ్ చేద్దామని ఒక థాట్లో ఉన్నారు కదా.